ఆల్రెడీ ఒక మాట చెప్తా ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి రౌడీ షీటర్ కుటుంబాన్ని ఓడించండి అన్నటువంటి ఒక కామెంట్ చేసింది కదా, దానిపైన రెస్పాన్స్. కేసీఆర్ గారి మాటలు మా నవీన్ యాదవ్కు ఆశీర్వచనం. రౌడీ షీటరు గుండా క్రిమినల్ యాటిట్యూడ్గా మాట్లాడదలుచుకుంటే వాస్తవంగా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడద్దు. కానీ ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు మాగంటి గోపీనాథ్ అంటేనే ఒక భయం ఉండే విధంగా ఎదురుపడేటువంటి పరిస్థితి లేకుండా ఒక భీకరమైన వాతావరణం ఉండే. ఇక్కడ క్రిమినల్ కేసులు ఆయన ద్వారా ఎన్ని పెట్టించిండో ఒకసారి హిస్టరీ తీసుకోండి మీరు కూడా పరిశోధనాత్మకంగా. వాట్ ఈజ్ ఫ్యాక్ట్ అని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. తన సొంత పార్టీ కార్యకర్తలతో పాటుగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి గొంతెత్తితే కేసులు నమోదు చేసి అక్రమంగా అరెస్టులు చేయించి మొత్తం విధ్వంసం చేసి బుల్డోజర్లు పెట్టి ఇండ్లు కూలగొట్టించినటువంటి సంస్కృతి గోపీనాథ్ గారిది. సానుభూతి పేరు మీద ఒకసారి ఎదుటి వాడిని బదనాం చేసే పేరు మీద ఒకసారి టీఆర్ఎస్ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది. మాది సింగిల్ ఎజెండా. 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ నిర్లక్ష్యానికి గురైంది. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే. డ్రైన్ల పరిస్థితి, త్రాగునీటి పరిస్థితి అధ్వానంగా ఉంది. 2 సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వంలో ఇక్కడ సమస్యలు, నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్లో ఉన్న 14 నియోజకవర్గాల్లో అనేక సంబంధించినటువంటి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినాము. దాంతో పాటుగా ప్రజలకు సంక్షేమ పథకాలైనటువంటి రేషన్ కార్డులు 10 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదో జవాబు చెప్పినాకనే ఓటు అడగాలి వాళ్ళు. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వని మేము ఇచ్చినాము. ఇవాళ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఈ దేశంలో మొదటి రాష్ట్రంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పేదలకు ఇస్తున్నాము. ఇది మీకు ఈర్ష్య కలుగుతుందా? మీరు ఇయ్యద్దని అంటా ఉన్నారా? మహిళలందరికీ తెలంగాణ మొత్తంగా అక్క చెల్లెలకు ఉచితంగా బస్ ప్రయాణం కలిగిస్తాను. మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలని మీరు వడ్డీ వసూలు చేస్తే మేము వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాము. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అయిన ఉద్యోగాలను ఇస్తూ ఉన్నాము. ఎందుకు మమ్మల్ని మీరు వచ్చే బాధ్యతగా ప్రతిపక్షంగా శాసనసభలో కూర్చోలేని వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తే ఎట్లా? అందుకే అసెంబ్లీలో ఓడగొట్టిర్రు, పార్లమెంట్లో 0 ఇచ్చిర్రు, ఎమ్మెల్సీ అభ్యర్థులు దొరకలే. ఇక్కడ కూడా మీకు డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇలా బీజేపీ టీఆర్ఎస్ కుమ్ముక్కై బీజేపీ అభ్యర్థిని సైలెంట్ చేసి ప్రచారం చేయకుండా చేసి అటు ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టుకొని కిషన్ రెడ్డి గారితో కుమ్ముక్కై ఇలా మీరు ఈ ప్రచారం మాట్లాడుతురా? కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వచనంతో ఉత్సాహవంతుడు, యువకుడు, నియోజకవర్గంలో ఉన్న పుట్టిన బిడ్డ, పీజేఆర్ గారి ఆశీస్సులు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క బ్లెస్సింగ్స్, పార్టీ నాయకత్వం అంతా కూడా వెంట ఉండి ఈ యొక్క నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తుంది. ప్రజలు ఆశీర్వచనం మెండుగా ఉంది. మేము ఎక్కడ తిరిగినా కూడా ప్రజల యొక్క ఆశీర్వచనం చూసిన తర్వాత మాకు పూర్తి విశ్వాసం ఉంది నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు, ఇక్కడ డివిజనల్ ప్రెసిడెంట్లు, బూత్ ఇన్ఛార్జులు అందరూ కూడా కలిసిమెలిసిగా ఈ యొక్క ప్రచారం, ఇంటింటి ప్రచారం జరుగుతూ ఉంది. ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ ప్రాంతంలో గత 10 సంవత్సరాల నుంచి ఏ సమస్య పరిష్కరించలేదు. ప్రజలకు అందుబాటులో నాయకత్వం కూడా లేకుండే, ఎమ్మెల్యే అందుబాటులో కూడా లేకుండే. ఈరోజు కుంటుబడిన ఈ యొక్క సమస్యలన్నిటిని కూడా పరిష్కారం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. స్థానిక అభ్యర్థికే నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఇలా ఎమ్మెల్యేగా గెలవబోతా ఉన్నాడు. కాబట్టి పూర్తిగా ఈ ప్రాంత ప్రజలకు నమ్మకం వచ్చింది. ఈ పనిచేసే రాష్ట్ర ముఖ్యమంత్రి, పనిచేసే 3 మంత్రులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒక భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు పూర్తిగా నమ్మినరు. ఇంటింటి ప్రచారంలో చెప్తా ఉన్నారు, మేము గతంలో ఎన్నికల్లో ఓట్లేసి మోసపోయినాం, ఇక ఇప్పుడు మేము మోసపోయాము. మా స్థానిక సమస్యలు నాలానైతేమి, డ్రైనేజ్ అయితేనేమి, వాటర్ అయితేనేమి, ఇవన్నిటిని మేము పరిష్కారం చేసుకోవడానికి ఒకే ఒక మార్గం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, నవీన్ యాదవ్కి ఓటేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని లూటు చేసింది, ఇలా లూటు చేసి మోసం చేసింది. కాబట్టి మరొకసారి మేము మోసపోవడానికి సిద్ధంగా లేం. మేము ఒక చైతన్యవంతులమైన, తప్పకుండా మా ఓటు సక్రమమైన ఓటు ఈ యొక్క నవీన్ యాదవ్ కేసీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి పూర్తిగా భరోసా ఇచ్చారు. కాబట్టి మాకు ఒక నమ్మకం కలిగింది. మేమందరం కూడా ఒక భరోసాతో ఉన్నాం. ఈరోజు అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నాం.